నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు దావోస్ కు బయలుదేరిన సీఎం చంద్రబాబు జ్యూరిచ్ లో నేడు పారిశ్రామికవేత్తలతో సమావేశం ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తామని వెల్లడి పోలీసులపై వైసీపీ నేత కాకాణి అనుచిత వ్యాఖ్యలు ఒంటి మీద దుస్తులు ఊడదీస్తామని హెచ్చరిక టీడీపీ నేతల్ని వదిలిపెట్టబోమని బెదిరింపులు పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ కు సీఎం రేవంత్ బృందం తెలంగాణలోని అనుకూల పరిస్థితుల వివరణ ప్రపంచ ఆర్థిక సదస్సుపై సర్కారు భారీ అంచనాలు కాళేశ్వరంపై నేటి నుంచి మళ్లీ విచారణ ఈ వారంలో ఈటల హరీష్లకు నోటీసులిచ్చే అవకాశం వచ్చే నెలలో ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం నేరస్తుల అప్పగింత అస్త్రాన్ని ప్రయోగిస్తున్న పోలీసులు నిందితుల్ని రప్పించేందుకు సరికొత్త వ్యూహం ముగ్గురు బందీలను వదిలిపెట్టిన హమాస్ తమ వారిని చూసి కన్నీరు పెట్టుకున్న కుటుంబ సభ్యులు ఇజ్రాయెల్ జైళ్ల నుంచి 90 మంది పాలస్తీనా ఖైదీల విడుదల నేడు అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న ట్రంప్ రాత్రి 10:30కు ప్రమాణ స్వీకారోత్సవం జైశంకర్ సహా ప్రపంచ దేశాల ప్రముఖుల హాజరు అంతర్జాతీయ వేదికపై పెట్టుబడిదారుల దృష్టి ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం దావోస్ బయలుదేరి వెళ్లింది ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించేందుకు ప్రత్యేకంగా ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేశారు ప్రపంచంలోని పెట్టుబడుల మ్యాప్లో ఏపీని మళ్లీ చేర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన అంబాసిడర్లు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశాల్లో బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో భారీ పెట్టుబడులు సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని బృందం సిద్ధమైంది గత రాత్రి ఢిల్లీ నుంచి జ్యూరిచ్ కు బయలుదేరి వెళ్లిన ఈ బృందం 4 రోజుల పాటు దావోస్ లో పర్యటించనుంది ఈ బృందంలో మంత్రులు లోకేష్ టీజీ భరత్ సీనియర్ అధికారులు ఉన్నారు అంతర్జాతీయ వేదిక ద్వారా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కంపెనీల ప్రతినిధులకు చంద్రబాబు వివరించనున్నారు మొత్తం 5 సెషన్లలో 3 సెషన్లలో ప్రధాన వక్తగా చంద్రబాబు మాట్లాడతారు 2 సెషన్లలో మాట్లాడనున్న మంత్రి లోకేష్ ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు అందుకనుగుణంగా అవసరమైన పీపీటీలను ఈడీబీ సిద్ధం చేసింది ఇటీవల ఏపీకి వచ్చిన భారీ ప్రాజెక్టుల గురించి ప్రత్యేకంగా వివరించడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది ఏపీ పెవిలియన్లో ఒకేసారి 4 రౌండ్ టేబుల్ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు వీలైనన్ని రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించే బాధ్యతలను అధికారులు ఇతర ప్రతినిధులకు అప్పగించారు ప్రతి చోట ఒక అధికారి ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి మాట్లాడేలా ప్రణాళిక సిద్ధం చేశారు ద్వైపాక్షిక సమావేశాల్లో 18 దేశాలకు చెందిన కంపెనీల సీఈఓలు ప్రతినిధులతో సమావేశం కానున్నారు సిఐఐ నిర్వహించే సెషన్లో సీఎం మంత్రులు అధికారులు పాల్గొంటారు ప్రభుత్వం కూడా దిగ్గజ కంపెనీల సీఈఓలతో సమావేశం ఏర్పాటు చేస్తోంది ఏపీ ఏర్పాటు చేసే పెవిలియన్ను సందర్శించాలని సదస్సుకు హాజరయ్యే వివిధ దేశాలకు ఏపీ ప్రభుత్వం లేఖలు రాసింది సీఎం చంద్రబాబు ఇవాళ జ్యూరిచ్ లోని భారత రాయబారితో భేటీ అవుతారు మొదటి రోజు 10 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు అనంతరం హోటల్ హయత్ లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో జరిగే తెలుగు పారిశ్రామికవేత్తల భేటీలో పాల్గొంటారు అనంతరం దావోస్ వెళ్లి పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు ఆర్సెలార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్తో ప్రత్యేకంగా భేటీ అవుతారు రెండో రోజు సిఐఐ సెషన్లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చ సోలార్ ఇంపల్స్ కోకాకోలా వెల్స్పన్ ఎల్జీ కార్ల్స్బర్గ్ సిస్కో వాల్మార్ట్ ఇంటర్నేషనల్ కాగ్నిజెంట్ సంస్థల చైర్మన్లు సీఈఓలతో జరిగే సమావేశానికి యుఏఈ ఆర్థిక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తో కలిసి చంద్రబాబు హాజరవుతారు అనంతరం ఎనర్జీ ట్రాన్స్మిషన్ చర్చల్లో పాల్గొంటారు అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే చర్చలు బ్లూంబర్గ్ కు ఇచ్చే ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ విధానాలను వివరిస్తారు మూడో రోజు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు రోజుకు కనీసం 10కి పైగా భేటీలు సమావేశాల్లో చంద్రబాబు పాల్గొని ఏపీలో మానవ వనరులు మౌలిక సౌకర్యాలు ప్రభుత్వ రాయితీలు సమర్థ నాయకత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై వివరిస్తారు 4గో రోజు స్వదేశానికి బయలుదేరతారు ఆంధ్రప్రదేశ్లో 4 కోట్ల మందికి ప్రభుత్వం క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు 6 నెలల చిన్నారుల నుంచి 18 ఏళ్లలోపు వరకు 69 లక్షల మందికి 44 రకాల వ్యాధుల్ని గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు
విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని విజ్ఞాన విహారలో కొత్తగా నిర్మించిన డాక్టర్ హెడ్గేవార్ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా గుడిలోవా విజ్ఞాన విహార్ 4 దశాబ్దాలకు పైగా సేవలందిస్తోందని మంత్రి సత్యకుమార్ చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో 6 నెలల పిల్లల నుంచి 18 సంవత్సరాల వరకు అంటే దాదాపు 69 లక్షల మందికి 4 Ds డిఫెక్ట్స్ అట్ బర్త్, డిసీజెస్, డెవలప్మెంటల్ డిలేస్, డిఫెక్ట్స్ ఇట్లాంటి 4 రకాల డిలేస్ 4 Dsని గుర్తించి అంటే 44 రకాల వ్యాధుల్ని గుర్తించే అవకాశం ఉంది. ఆ పరీక్షలు నిర్వహించి ఎవరు ఏ పిల్లలకి ఏ వ్యాధి ఉంది, భవిష్యత్తులో ఏ వ్యాధి బారిన పడబోతున్నారో వాటిని గుర్తించి ఇస్తే దానికి సరైన చికిత్స అందించడానికి అవకాశం ఉంది. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ బృందం ఇవాళ్టి నుంచి దావోస్లో పర్యటించనుంది. ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశాల్లో పాల్గొనడంతో పాటు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో చర్చలు జరపనుంది. ఈ బృందం 3 రోజుల సింగపూర్ పర్యటనలో 4,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ఐటీఈతో యంగ్ ఇండియా నైపుణ్య వర్సిటీ ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం 3 రోజుల సింగపూర్ పర్యటన ముగిసింది. ఇవాళ్టి నుంచి దావోస్లో పర్యటించనుంది. 4 రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకున్న సానుకూలతల్ని వివరించడంతో పాటు హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా పరిచయం చేయనున్నారు. 3 రోజుల సింగపూర్ పర్యటనలో చివరి రోజున సీఎం రేవంత్ రెడ్డి బృందం అక్కడి పారిశ్రామికవేత్తలు, బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఇండియన్ ఓషియన్ గ్రూప్ వ్యవస్థాపకుడు సీఈఓ ప్రదీప్ తో బిస్వాస్, డీబీఎస్ కంపెనీ ఉన్నత స్థాయి ప్రతినిధులు లిమ్ హిమ్ చౌన్, అమిత్ శర్మ, బ్లాక్ స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండీ, చైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండీ పెంగ్వి టాన్, మెయిన్ హార్ట్ గ్రూప్ సీఈఓ ఒమర్ షాజాద్ తో చర్చలు జరిపింది. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాల్ని వివరించారు. ఈ పర్యటనలో సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఈతో తెలంగాణ యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం కీలక ఎంఓయూ చేసుకుంది. హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీలో 3,500 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక కృత్రిమ మేధ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ లో 450 కోట్లతో భారీ ఐటీ పార్క్ ఏర్పాటుకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకొచ్చింది. తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు, పెట్టుబడుల అవకాశాలపై సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ సీఎం రేవంత్ రెడ్డి బృందం కీలక చర్చలు జరిపింది. గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చినప్పటికీ కాంగ్రెస్ సర్కారు 4 సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు సిద్ధమైనట్లు అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్లో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీపై జరిగిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి జూపల్లి అర్హులందరికీ లబ్ధి కలిగేలా పనిచేయాలని అధికారులకు సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వటం కంటే తొలగించినవే ఎక్కువని విమర్శించారు. నిజామాబాద్లో తాగునీరు, పారిశుద్ధ్యం సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు 400 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి శంకుస్థాపనలు చేశారు. గత ప్రభుత్వం కూడా కొన్ని రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అందులో కొత్తగా 6,40,000 రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇది సేమ్ టైము 5,98,000 రేషన్ కార్డ్స్ తొలగించడం కూడా జరిగింది. ఏ లక్ష్యాన్ని నిర్దేశించిందో ఆ లక్ష్యం చేరడం కోసం కేవలం డబ్బులు మిగిలించుకోవాలనో, అర్హత ఉన్న వాళ్ళని పక్క పెట్టాలనేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు ఎస్ఏబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, మరో నిందితుడు శ్రవణ్ను అమెరికా నుంచి రప్పించేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా నేరస్తుల అప్పగింత అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. అమెరికాలోని 2 నిందితుల్ని అప్పగించాలని విదేశాంగ శాఖకు సమాచారం ఇచ్చే ప్రక్రియ ప్రారంభించారు. భారత్, అమెరికా మధ్య కరుడుగట్టిన నేరస్తుల అప్పగింతకు సంబంధించిన ఒప్పందం ఉన్న నేపథ్యంలో చర్యలకు శ్రీకారం చుట్టారు. సిఐడి ద్వారా కేంద్ర హోంశాఖకు వెళ్లిన నివేదిక విదేశాంగ శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వానికి వెళుతుంది. కొంత సమయం పట్టినప్పటికీ నిందితులను హైదరాబాద్కు రప్పించేందుకు ఏ అవకాశాన్ని వదులుకోవద్దనే ఉద్దేశంతో సిఐడి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇవాళ పగ్గాలు చేపట్టనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ట్రంప్ కుటుంబంతో కలిసి వాషింగ్టన్ చేరుకున్నారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్ తరపున విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, చైనా ఉపాధ్యక్షుడు ఇంకా వివిధ దేశాల ముఖ్య నేతలు హాజరు కానున్నారు.
డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్ ఆవరణలో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. సాధారణంగా క్యాపిటల్ భవనం మెట్లపై అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తుంటారు. అయితే అతి శీతల వాతావరణ పరిస్థితుల కారణంగా బహిరంగ ప్రదేశంలో కాకుండా ఇండోర్ ఆవరణలో ట్రంప్ ప్రమాణం చేయనున్నారు. దాదాపు 25,000 బలగాలతో ఫెడరల్ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం తొలుత సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ట్రంప్ ప్రార్థనలు చేయనున్నారు. అక్కడి నుంచి శ్వేత సౌధానికి వెళ్లి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి ఇచ్చే తేనీటి విందులో పాల్గొంటారు. తర్వాత క్యాపిటల్ హిల్ కు చేరుకుంటారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ట్రంప్తో అధ్యక్షుడిగా ప్రమాణం చేయించనున్నారు. ఆ తర్వాత ట్రంప్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. అమెరికా ఐక్యతే లక్ష్యంగా తన ఉపన్యాసం ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్ లో జరిగే విందులో కొత్త అధ్యక్షుడి హోదాలో ట్రంప్ పాల్గొంటారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రోజంతా సంగీత కార్యక్రమాలతో పాటు పరేడ్లను నిర్వహించనున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్, ఇంకా వివిధ దేశాల ప్రత్యేక ప్రతినిధులు హాజరు కానున్నారు. పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ దంపతులు కూడా పాల్గొంటారు. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్, మెటా సీఈఓ జుకర్బర్గ్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తదితరులు కూడా హాజరు కానున్నారు. మరోవైపు అధికారం చేపట్టిన తొలి రోజే వీడియో షేరింగ్ వేదిక టిక్ టాక్ సహా మొత్తం 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకాలు చేయనున్నారు. టిక్ టాక్ పై శాశ్వత నిషేధం పడకముందే అమెరికన్ కంపెనీలకు విక్రయించడానికి మరింత గడువు ఇచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయనున్నట్లు ప్రకటించారు. టిక్ టాక్ పై విధించిన నిషేధం శాశ్వతం కాకుండా అనేక అవకాశాలను అన్వేషిస్తామని ట్రూత్ లో ఓ పోస్టు పెట్టారు. ట్రంప్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. అమెరికాలో తమ సేవలను పునరుద్ధరించే పనిలో ఉన్నట్లు పేర్కొంది. కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇవాళ్టి నుంచి మళ్లీ విచారణ ప్రారంభించనుంది. గతంలో ఆర్థిక మంత్రిగా విధులు నిర్వహించిన ప్రస్తుత ఎంపీ ఈటల రాజేందర్, గతంలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావులను ఈ వారంలో విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ మేరకు వారికి నోటీసులు పంపేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. నిధుల కేటాయింపు, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ ఏర్పాటు, పలు సంస్థల నుంచి రుణాలు, వడ్డీల చెల్లింపు తదితరాలపై గత విచారణలో కమిషన్ పలు అంశాలు నమోదు చేసింది. ఇప్పుడు ఆయా అంశాలకు సంబంధించి ప్రభుత్వ స్థాయిలో ఏం జరిగిందని, అప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటలను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బ్యారేజీల నిర్మాణంపై తీసుకున్న నిర్ణయాలపై నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావును ప్రశ్నించనున్నట్లు సమాచారం. వచ్చే నెలలో ప్రభుత్వానికే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించే అవకాశాలున్నాయి. బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ చెప్పిన అంశాలపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కనీసం అవగాహన లేకుండా మాట్లాడడం శోచనీయమని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ అన్నారు. కృష్ణా జలాల పంపకానికి సంబంధించి కేసీఆర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. ఈ మేరకు ఉత్తమ్ రాసిన బహిరంగ లేఖనం తెలంగాణ భవన్లో విడుదల చేశారు. సెక్షన్ 3 ప్రకారం నదీ జలాల పంపకం కొత్తగా తెరపైకి వచ్చినట్లు ఉత్తమ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని వినోద్ కుమార్ ఎద్దేవా చేశారు. కేంద్రం సూచన మేరకు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విత్డ్రా చేసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాతే బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు కేంద్రం సూచించినట్లు చెప్పారు. గతేడాది అక్టోబర్లో ఈ అంశాన్ని 2 రాష్ట్రాల నీటి పంచాయతీగా ట్రైబ్యునల్ తేల్చిందన్నారు. ఇంత చేసిన తమకు కృష్ణా జలాల పంపకం గురించి అవగాహన లేదని మంత్రి ఉత్తమ్ మాట్లాడడాన్ని తప్పుపట్టిన వినోద్ కుమార్ ఈ అంశాలపై కాంగ్రెస్ నేతలు చర్చకు రావాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఏర్పడ్డ నెల రోజుల్లో పట్టే స్పందించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాము, సెక్షన్ 3 కింద మీరు దీనిపైన రిఫర్ చేయండి అని చెప్పి లేఖ రాసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆంధ్రప్రదేశ్కు ఏది 299:512 టీఎంసీ నీళ్లను ఎట్లా ఒప్పుకున్నావు అని అంటారు. అది దట్ వాజ్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ ఇయర్ అని కూడా చెప్పిన మారు. ఎందుకంటే కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, నీ ప్రాజెక్టులే లేవు. ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మించడానికి కేటాయింపుల కోసం కొట్లాడుతున్నాం మనం. ఇప్పుడు ఆ రోజు సముద్ర పాలయ్యే నీళ్లు వాడుకోని రా అని చెప్పినాం. తెలంగాణ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చుతుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని ఎంపీ ఈటల రాజేందర్ తేల్చి చెప్పారు. హైదరాబాద్ జవహర్ నగర్, అరుంధతి నగర్లో ఇళ్లు కూలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరుంధతి నగర్లోని భూములకు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదన్న ఈటల అవి రక్షణ శాఖకు చెందినవన్నారు. గతంలో కుటుంబ నియంత్రణ చేసుకున్న 1705 మందికి భూములు ఇచ్చారని, కొన్నేళ్ల నుంచి వారు అక్కడే ఉంటున్నారని ఈటల చెప్పారు. అరుంధతి నగర్లో భూమాయ సాగుతోందని, చిరు వ్యాపారులు, నిర్మాణ రంగ కార్మికులు, నిరుపేదల ఇళ్లను కూల్చితే సహించేది లేదని ఈటల స్పష్టం చేశారు. ఇవాళ పెద్దవాళ్ళ జోలికి వీళ్ళు పోయే ప్రసక్తి లేదు. ఎకరం ఆక్రమించుకున్నాడు ఎవరైనా ఉండి ఎకరం కొనుక్కొని కట్టుకున్నాడు వాళ్ళ జోలికి పోయే ప్రసక్తి లేదు. కానీ చిన్న వాళ్ళ జోలికి పోయే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం, పేదల జోలికి వచ్చి పేదల ఇల్లు కూల్చివేస్తే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు.
దేనికంటే దానికి ఎక్కడికంటే అక్కడికి కొట్లాడడానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామని ప్రకటించిన తీరుపై మాత్రం అభ్యంతరాలున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ప్రజా ప్రతినిధులకు సమాచారం లేకుండా పసుపు బోర్డును ప్రారంభించడం బాధాకరమన్నారు. రాజకీయాల కోసమే పసుపు బోర్డు ప్రకటించారని ఆరోపించారు. పసుపు ఆధారిత పరిశ్రమలతో పాటు పంటలకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. తాము పదే పదే కేంద్రంపై ఒత్తిడి చేయటం వల్లే పసుపు బోర్డు ఏర్పాటైందని ఎంపీ అరవింద్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కవిత ఎద్దేవా చేశారు. పసుపు బోర్డు ప్రకటనను మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తా ఉన్నాం. ప్రకటించినటువంటి విధానం పట్ల డెఫినెట్ గా అభ్యంతరాలు ఉన్నాయి. కేవలం ఒక బీజేపీ పార్టీ కార్యక్రమంలా చేసినారు తప్పితే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా కార్యక్రమం చేయకపోవడం కొంచెం బాధాకరం. పసుపు బోర్డు గురించి చాలా విషయాలు ఆ రోజు మాట్లాడడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ ఇష్యూ టేకప్ చేసి ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తానని ఆనాడు 2014 కన్నా ముందు పసుపు రైతులకు మాటిచ్చి మరీ మేము ముందుకు వెళ్ళడం జరిగింది. అది కూడా నా గొప్పతనమని ఇవాళ అరవింద్ గారు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం. వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసుల్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం అండతో రెచ్చిపోతున్న పోలీసుల భరతం పడతామని హెచ్చరించారు. కావలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నేతను పరామర్శించడానికి వచ్చిన కాకాణి అధికారం శాశ్వతం కాదన్నారు. తాము అధికారంలోకి వస్తే తమ పార్టీ శ్రేణులపై దాడులు చేస్తున్న తెలుగుదేశం నేతల్ని, వారికి అంటకాగుతున్న పోలీసుల్ని వదిలిపెట్టబోమన్నారు. ఈరోజు ఎన్ని కుటుంబాలనైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబాలను గోడుగోడు అనిపించారో తెలుగుదేశం పార్టీ నాయకులను వదిలిపెట్టాం, వాళ్ళని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని విడిచిపెట్టాం, వాళ్ళకి అండగా ఉన్నటువంటి పోలీసు అధికారులను విడిచిపెట్టేటువంటి పోలీసులను అండతో పోలీసులను అడ్డు పెట్టుకొని ఈ ప్రభుత్వం మనుగడ సాధించగలమని చెప్పి అనుకోవడం పొరపాటు. మరలా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే లాక్కొచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా మీ ఒంటి మీద ఉండేటువంటి బట్టలను ఓడదీస్తాం తప్ప మిమ్మల్ని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. విశాఖ ఉక్కుకు కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించినప్పటికీ విశాఖ పర్యటనలో ప్రధాని మోదీ స్టీల్ ప్లాంట్ మాటెత్తకపోవడం అనుమానాలకు తావిస్తోందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ప్యాకేజీ ప్రకటనపై సంబరాలు చేసుకుంటున్న కూటమి నేతలు ప్రైవేటీకరణ ఆగదని మాత్రం చెప్పడం లేదన్నారు. విశాఖ ఉక్కు మనుగడకు కాకుండా ప్రజల్ని, కార్మికుల్ని మోసం చేసేందుకు అన్నట్లుగా ప్యాకేజీ ప్రకటన ఉందని బొత్స అన్నారు. సూటిగా అడుగుతున్నా, ప్రైవేట్ పరం చేసే కార్యక్రమంలోనే ఈ ప్యాకేజీ ఇచ్చారనేది మా తాలూకా పూర్తి అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ అభిప్రాయం దీని ద్వారా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద చెప్తున్నాం, దయచేసి మోసపరచకండి, మభ్యపెట్టకండి. ఎందుకంటే 4 నెలలైన జీతాలు లేవు, మరి దీంట్లో జీతాలు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు జీతాలు ఈ ప్యాకేజీలో? కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ విడుదల చేసిన 3 బందీలు తమ ఆత్మీయుల్ని కలుసుకున్నారు. గాజా సిటీలోని అల్ సరాయా స్క్వేర్ వద్ద రెడ్ క్రాస్ సిబ్బందికి ఇజ్రాయేలీల్ని హమాస్ బలగాలు అప్పగించాయి. ఈ సందర్భంగా అక్కడ భారీగా పాలస్తీనియన్లు గుమికూడారు. మరోవైపు 90 మంది పాలస్తీనా ఖైదీల్ని విడుదల చేసింది. ఒప్పందంలో భాగంగా గాజాలోకి మానవతా సాయం అందించే ట్రక్కులు భారీగా చేరుతున్నాయి. దాదాపు 15 నెలలుగా దాడులతో దద్దరిల్లిన గాజాలో ఇప్పుడు ప్రశాంత వాతావరణం నెలకొంది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ తమ వద్ద బందీలుగా ఉన్న 3 ఇజ్రాయెల్ మహిళల్ని విడుదల చేసింది. 24 ఏళ్ల రోమీ గొనెన్, 28 ఏళ్ల ఎమిలీ దమారి, 31 ఏళ్ల దొరోన్ను గాజా సిటీలోని అల్ సరాయా స్క్వేర్ వద్ద రెడ్ క్రాస్ ప్రతినిధులకు అప్పగించింది. ఆ సమయంలో మాస్కులు ధరించిన మిలిటెంట్లు అక్కడ గుమిగూడిన వేలాది మంది పాలస్తీనియన్లను నియంత్రిస్తూ కనిపించారు. బందీల విడుదలను ఇజ్రాయెల్ ధృవీకరించింది. వారిని దక్షిణ ఇజ్రాయెల్లోకి తరలించగా అక్కడి నుంచి సైనిక హెలికాప్టర్లో ఆసుపత్రులకు తరలించారు. 470 రోజుల తర్వాత విడుదలైన బందీలను చూసి వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ 3కి బదులుగా ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న 90 మంది పాలస్తీనా ఖైదీల్ని విడుదల చేయనుంది. కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో మానవతా సాయం అందించే ట్రక్కులు గాజాలోకి పెద్ద ఎత్తున చేరుకుంటున్నాయి. WFP ట్రక్కులు ఈజిప్ట్ నుంచి గాజాలో ప్రవేశించాయి. రోజుకు 150 ట్రక్కుల్ని గాజాకు తరలించాలని ఏజెన్సీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు జోర్డాన్, ఇజ్రాయెల్, ఈజిప్ట్ సరిహద్దుల్లోని క్రాసింగ్ పాయింట్లను ఉపయోగించాలని WFP యోచిస్తోంది. గోధుమ పిండితో పాటు ఇతర ఆహార పదార్థాల్ని అందించనుంది. వేలాది మంది పిల్లలకు పోషకాహార సప్లిమెంట్లు, ప్రజలకు హైజీన్ కిట్స్ ను అందించడం WFP లక్ష్యం.
గాజాలోకి వెడుతున్న ట్రక్కుల్ని క్రాసింగుల వద్ద ఇజ్రాయెల్ బలగాలు తనిఖీ చేసి అనుమతిస్తున్నాయి. అటు ఇజ్రాయెల్కు ట్రంప్ మరోసారి మద్దతు ప్రకటించారు. ఒకవేళ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇజ్రాయెల్కు తాము అండగా ఉంటామని ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు మైకెల్ వాల్జ్ భరోసా ఇచ్చారు. సంచలనం సృష్టించిన ఆర్జీకర్ వైద్య కళాశాలలో పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచారం కేసులో కోల్కతా కోర్టు ఇవాళ శిక్ష ఖరారు చేయనుంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ని ఇప్పటికే దోషిగా తేల్చిన కోర్టు అతడికి కనిష్టంగా జీవిత ఖైదు, గరిష్టంగా మరణదండన విధించే అవకాశం ఉంది. సంజయ్ రాయ్కు శిక్ష ఖరారు చేసిన తర్వాత బాధితురాలి తండ్రి లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతానని సీల్దాలోని అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి తెలిపారు. దోషి సంజయ్ రాయ్ వాంగ్మూలాన్ని మధ్యాహ్నం 12:30కు వింటానని చెప్పారు. గతేడాది ఆగస్టు 9న ఆసుపత్రిలో కార్మికుడిగా పనిచేస్తున్న సంజయ్ రాయ్ పీజీ వైద్య విద్యార్థినిపై హత్యాచారానికి ఒడిగట్టాడు. ఆగస్టు 10న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ఆసుపత్రి వర్గాలు పోలీసులపై ఆరోపణలు రావడంతో కోల్కతా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టింది. స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఓ ఇంటివాడయ్యాడు. కొంతమంది సన్నిహితుల సమక్షంలో హిమానీతో చోప్రా వివాహం 2 రోజుల క్రితం జరిగింది. పెళ్లి ఫోటోల్ని సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్న నీరజ్ తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలైనట్లు పేర్కొన్నాడు. సోనీపట్కు చెందిన హిమానీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నట్లు చోప్రా కుటుంబ సభ్యులు తెలిపారు. నీరజ్ చోప్రా టోక్యో, పారిస్ ఒలింపిక్స్లో పతకాలు సాధించి ప్రజల మన్నన పొందాడు. మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్లో భారత్ ఆధిపత్యాన్ని చాటుకుంది. అదిరే ఆటతో పురుషులు, మహిళల విభాగాల్లో విజేతగా నిలిచింది. ఆదివారం మహిళల ఫైనల్లో భారత్ 78-40తో నేపాల్ను చిత్తు చేసింది. ఆరంభం నుంచే మన జట్టు దూకుడుగా ఆడింది. కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే వైష్ణవి రాణించడంతో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆఖరి దాకా అదే జోరు ప్రదర్శించి టైటిల్ను కైవసం చేసుకుంది. పురుషుల తుది పోరులో భారత్ 54-36తో నేపాల్పై విజయం సాధించింది. ఆరంభంలోనే అటాకింగ్ గేమ్ ఆడిన భారత్ 26-0తో ఆధిక్యంలో నిలిచింది. కానీ తర్వాత నేపాల్ ప్రతిఘటించింది. అయితే దూకుడు కొనసాగించిన భారత్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఖోఖో ప్రపంచ కప్ కైవసం చేసుకున్న భారత జట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. క్రీడాకారుల ధైర్య సాహసాలు, అంకిత భావం ప్రశంసనీయమన్నారు. ఈ విజయం యువతలో ఖోఖోను మరింత ప్రాచుర్యం పొందేందుకు దోహదపడుతుందని, భవిష్యత్తులో యువత క్రీడను కొనసాగించడానికి మార్గం సుగమం చేస్తుందన్నారు.